ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటలకు సంబంధించిన భవిష్యత్తు చిట్ట ఆ కాలజ్ఞానం పూర్తిగా తయారైపోయింది. ఈ 10 అత్యంత భయంకరమైన, దారుణమైన మరియు వణుకు పుట్టించే సంఘటనలు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో సంభవించి తీరతాయి. ఎందుకంటే న్యాయదేవుడైన శని భగవానుడు మరియు మాయాగ్రహమైన రాహువు అసలు సిసలైన భీంకర క్రీడ ఇప్పుడు ప్రారంభమయ్యింది. మీ జీవితంలో ఇప్పుడు ఒక మహాప్రళయం, ఒక అంతుచీకని మహాతాండవం మొదలవుతుంది. ఈ క్షణమే నేను పూర్తిగా వివరంగా మీకు చెప్పబోతున్నాను. వీడియోని ప్రారంభించే ముందు ఎవరైతే శని భగవానుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు, లక్ష్మీమాత కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పబోయే సమాచారం వింటే మీ మతి ఎగిరిపోయేలా చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే మహా సంఘటనలు మీరు కలలో కూడా, మీ స్వప్నాల్లో కూడా, కనీసం ఊహల్లో కూడా తలచి ఉండరు. ఒకవైపు మీ అత్యంత సన్నిహిత రక్త సంబంధికుడే మీపై ప్రాణాంతకమైన దాడికి తెగబడుతున్నాడు. మిమ్మల్ని సర్వనాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నాడు. మరోవైపు ఒక అపరిచిత మహిళ మీకు తన సర్వస్వాన్ని ధారపోసి కొండంత అండగా నిలుస్తుంది. అంతేకాదు, మీరు ఈ రాబోయే 24 గంటల్లో ఎవరు ఊహించని స్థితికి రాబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వింతైన ఆటలు మీతో జరుగుతాయి. అవి మీ కల్పనకు, మీ ఊహలకు కూడా అతీతంగా ఉంటాయి. ఇవి వింటుంటేనే మీ గుండె కంపిస్తుంది, మీ హృదయం ద్రవిస్తుంది, మీ కంఠం తడారిపోతుంది. అయితే మీరు ముందుగానే అప్రమత్తమై పూర్తి జాగ్రత్తలు వహించి ఈ రోజు ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రాబోయే రోజుల్లో ఈ సమయం మీ జీవితంలో అత్యంత అద్భుతమైన, అత్యంత గొప్ప కాలంగా మారుతుంది. ఎందుకంటే శని మరియు రాహు మీ పట్ల అత్యంత దయతో, పూర్తి స్థాయి అనుగ్రహంతో ఆసక్తికరంగా ఉన్నారు. రాబోయే 24 గంటల్లో మీకు ఎంత ధన సంపద లభిస్తుంది, ఎన్ని సంతోషాలు కలుగుతాయంటే మీరు ఎన్నడూ కలలో కూడా తలచి ఉండరు. కానీ ఒకవేళ మీరు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, ఏమరిపాటుగా ఉన్న ఈ రోజు ఈ సమాచారాన్ని సగం సగమే చూసి నిర్లక్ష్యం చేస్తే రాబోయే 24 గంటలు మరియు రాబోయే రోజుల్లో మీ రాబోయే 7 తరాల భవిష్యత్తును సర్వనాశనం చేస్తాయి. మీ పూర్తి కుటుంబాన్ని రోడ్డున పడేసి కన్నీరు మున్నీరుగా ఎడ్చేలా చేస్తాయి. అందుకే మీరు విఘ్నులైతే, తెలివైన వారైతే ఈ సమాచారాన్ని ఆఖరి వరకు వినండి. ఎందుకంటే రాబోయే రోజులు ఏమాత్రం సామాన్యమైనవి కావు. స్వయంగా ధర్మదేవుడైన శని భగవానుడు తన స్వహస్తాలతో రాయబోయే 24 గంటల్లో మీ జీవిత గమనాన్ని తిరగరాస్తున్నాడు. స్నేహితులారా, ఇప్పుడు మీరు మహాయుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే మీ జీవితంలో శత్రువులకు ఏమాత్రం కొరవలేదు. మీరు ఎంతటి ఉత్తములైనా, ఎంతటి మంచితనం ప్రదర్శించినా మిమ్మల్ని అనగదొక్కే శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. మీ సొంత వారే మీపై విషం జుమ్ముతూ, మీకు వెన్నుపోటు పొడుస్తూ శత్రువులుగా మారారు. మీ ఇంటి వారే మీ ప్రశాంతతను హరించి మీ జీవితాన్ని నరకప్రాయం చేసి పెట్టారు. స్నేహితులారా, నాకు తెలుసు మీరు అందరికంటే ఎక్కువగా మీ ఇంటి వల్ల, మీ కుటుంబ సభ్యుల వల్ల, మీ రక్త సంబంధికుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు బయటి ప్రపంచంతోనైనా సింహంలా పోరాడగల ధీరులు. మీరు మహాశక్తివంతులు, కానీ మీ అతిపెద్ద బలహీనత మీ కుటుంబమే. ఈ రాబోయే 24 గంటల్లో ఆ కుటుంబమే మీకు అత్యంత లోతైన గుండెను చీల్చే గాయం చేస్తుంది. అందుకే ఈ రోజు సమాచారం చాలా గంభీరమైనది. మీ మెదడును ప్రశాంతంగా, మంచులా చల్లగా ఉంచుకొని ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే పచ్చి నిజాలను, చేదు సత్యాలను, ఏదైతే రాబోయే రోజులకు సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాము. దానిని ఏ బంధువుకు గాని, స్నేహితుడికి గాని, ఆఖరికి మీ ప్రాణప్రదమైన వ్యక్తికి కూడా చెప్పకండి. పూర్తిగా గది తలుపులు మూసుకొని రహస్యంగా వినండి. ఎందుకంటే ఈ రహస్య సమాచారం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత గంభీరమైనది. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో కేవలం ఒక మహిళ మాత్రమే మీకు నిజమైన తోడుగా నిలుస్తుంది. మీ శ్రేయస్సు కోరుతుంది. మిగతా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని విన్నవిస్తున్నాను. మీరు ఎవరినైతే అతిగా నమ్మితే ఆ వ్యక్తి మీ గుండెల్లో చెయ్యి పెట్టి మీ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన హెచ్చరిక ఇస్తున్నాను స్నేహితులారా. రాబోయే 24 గంటలు ఎలాంటివంటే, మీరు దారిలో నడుస్తూ వెళ్తుంటే ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ విలువైన స్వర్ణ ఆభరణాలను, మీ బంగారాన్ని,
బంగారాన్ని లాక్కెళ్లిపోతాడు. మీ నగదు, మీ పర్సు, మీ జేబు కొట్టేసి వెళ్లిపోతాడు. మీ విలువైన ధనాన్ని దోచుకుంటాడు. నడుస్తూ వెళ్లేటప్పుడు మీతో ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే అన్నిటికంటే ముఖ్యం ఈ రాబోయే 24 గంటల్లో హనుమంతుడి ఛత్రఛాయ, ఆంజనేయ స్వామి కృప మీపై ఉండడం చాలా అవసరం. అందుకే స్నేహితులారా, ఇప్పటి నుండే హనుమంతుడి ఆలయానికి వెళ్లడం మొదలు పెట్టండి. మరి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం. ఎందుకంటే శత్రువులు, చెడుగాలి, దృష్టి, పీడ మరియు ఏ సంక్షోభమైనా సరే సాక్షాత్తు హనుమంతుడి కృప, ఆ హనుమంతుడు అనుగ్రహం ఉన్న వారిని ఏమి చేయలేవు. కాబట్టి ఆ దైవ కార్యం చేయడం రాబోయే రోజుల్లో అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో అన్ని విషయాలు మీకు పూసగుచ్చినట్లుగా వివరంగా వివరిస్తాను. అందుకే పూర్తి ఏకాగ్రత వినండి. కానీ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఈ సమాచారం పూర్తిగా చూడకపోతే, మరి దీన్ని గౌరవించకపోతే మీరు మీకు మీరే కోలుకోలేని పెద్ద నష్టం చేసుకున్న వారవుతారు. అందుకే ఈ రోజు దీన్ని పూర్తిగా వినండి. మరియు అన్నిటికంటే ముందుగా ఇప్పుడే అభినందించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, అచంచలమైన శ్రద్ధతో 3 సార్లు జై బజరంగ బలి, జై శనిదేవ, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాబోయే రోజులకు సంబంధించిన కొన్ని సంఘటనల గురించి నేను చెప్పబోతున్నాను. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ జీవిత చిట్టాలో ఏదైతే బయటకు వచ్చిందో అది మీరు ఎప్పుడు కల్లో కూడా ఊహించి ఉండారు. మొదట రాబోయే 24 గంటల్లో మీరు 3 వ్యక్తులతో మీ సంబంధాలను, బంధాలను తెంచుకోవాలి. ఆ 3 వ్యక్తులు ఎవరు? జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి ఎవరంటే మీ దగ్గరకు వచ్చి తరచు డబ్బులు అడుగుతుండే వ్యక్తి. ఒక్కోసారి 100, ఒక్కోసారి 1000 లేదా అంతకంటే పెద్ద మొత్తం అప్పుగా అడిగే వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు చాలా అమాయకులైన మనిషి. మీరు చాలా దయగల మనిషి. లోకం మిమ్మల్ని పదే పదే మూర్ఖులను చేసి మీ దగ్గర డబ్బులను తీసుకుంటుంది. మీరు ఎంత అమాయకులంటే మీరు మీ జీవితంలో ముందే పేదరికాన్ని అనుభవిస్తున్నారు, కరువును అనుభవిస్తున్నారు. మరి మీ దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఇతరులకు దానం చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల ఈ తప్పు చేయకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మీపై అత్యంత దయతో ఉంది. మరియు శనిదేవుడు కూడా, రాహు కూడా మీపై అనుగ్రహం చూపుతున్నాడు. అందుకే మీ ధనాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. ధనాన్ని మీరు గౌరవిస్తే స్వయంగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇస్తే అది సహాయం కోసమైనా లేదా ఏ ఉద్దేశంతోనైనా సరే అప్పుడు స్నేహితులారా మీకు మేలు జరగదు. లక్ష్మీదేవి మీపై కృప చూపదు. అందుకే ఈ సమయంలో ఎవరికి ఆర్థిక సహాయం చేయకండి. ఎందుకంటే మీకు మీ ధనం చాలా ముఖ్యం. మరియు ఈ ధనం మీకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాదు. మరియు రెండవ విషయం, మరియు రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తితో కూడా సంబంధం తెంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని పదే పదే నిరాశకు గురి చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని పదే పదే బాధ పెడుతున్నారో, బెదిరిస్తున్నారో, మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీరు మీ జీవితంలో ఏదైనా మంచి కార్యం చేయాలని ఆలోచిస్తే, కొత్త వ్యాపారం లేదా కొత్త ఉద్యోగం చేయాలని తలపెడితే, ఒకవేళ మీ చుట్టుప్రక్కల ఎవరైనా వ్యక్తి ఉంటే, వారు స్నేహితులైనా, బంధువులైనా లేదా ఇంటి వారైనా సరే మిమ్మల్ని పదే పదే ఆపేవారు. నువ్వు ఇది చేయకు, అది చేయకు, నీ వల్ల కాదు అని మిమ్మల్ని పదే పదే అపహాస్యం చేసేవారు. మిమ్మల్ని తక్కువ చేసి చూడాలనుకునేవారు. మిమ్మల్ని ఎదగకుండా ఆపేవారు. ఆ వ్యక్తితో కూడా బంధం తెంచుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు విజయ పతాకంలో ముందుకు వెళ్లే సమయం. ఈ రాబోయే రోజులు జీవితంలో కొత్త ఎత్తులకు చేరుకునే అద్భుతమైన సమయం. ఒకవేళ మీరు ఆ వ్యక్తితో బంధం తెంచుకోకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ అగాధంలోకి నెట్టేస్తారు. మరియు మీరు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉండిపోతారు. స్నేహితులారా, అవకాశం తనంతటగా తానుగా నడుచుకుంటూ వచ్చింది. సమయం తనంతగా తానుగా మీ తలుపు తడుతుంది. అందుకే రాబోయే 24 గంటల్లో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మీకు ఉద్యోగంలో పురోగతి సాధించడానికి, పదోన్నతి పొందడానికి అనేక అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మార్గాలు సుగమం అవుతాయి. ఒకవేళ మీరు మీ వృత్తి జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచిస్తుంటే అది కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ధైర్యంగా చేయవచ్చు. కానీ మిమ్మల్ని ఆపే, మిమ్మల్ని నిలదీసే ఈ నెగిటివ్ వ్యక్తులు మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు మీ గత కాలంలో కూడా ఇలాంటి వారి మాట విన్నారు. మరియు వారి మాటలు వినే ఈ రోజు మీరు మీ జీవితంలో ఇంత వెనుకబడి ఉన్నారు. మీ అంతరాత్మ మాట వినుంటే, మీ హృదయం మాట వినుంటే, మీ బుద్ధితో ఆలోచించి ఉంటే మీరు ఈ రోజున ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవారు. కానీ మీ అమాయకత్వం ఏమిటంటే మీరు నిత్యం ఇతరుల మాటలు వింటూ ఉంటారు. గతంలో కూడా మీరు ప్రజల మాటలు విన్నారు. మరియు అందుకే ఈ రోజు జీవితంలో ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీ మాట మీరు వినుంటే మీరు ఏది సాధించాలనుకున్నారో అవన్నీ ఇప్పటికే మీ దగ్గర ఉండేవి. ఇక మూడో వ్యక్తి వైపు వెళ్తే ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను కానీ చివరలో. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే ఆ భయంకర సంఘటనలు వైపు వెళ్తున్నాము. మరి అన్నిటికంటే పెద్ద సంఘటన స్నేహితులారా ఏమిటంటే, మరి స్నేహితులారా జాగ్రత్తగా వినండి. రాబోయే
రాబోయే 24 గంటల్లో మీరు మీ ఇల్లు వాకిలు వదలాల్సి వస్తుంది, గృహత్యాగం చేయాల్సి వస్తుంది. అవును, ఇది అత్యంత చేదు నిజమే, కానీ ఇదే పరమ సత్యం. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎందుకంటే రాబోయే 24 గంటల్లో గొడవలు, కోట్లాటలు, కలహాలు, యుగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కోపం కట్ట తెంచుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా చిన్న విషయంపై పెద్ద గొడవ పడవచ్చు. మరియు ఈ గొడవ ఎంత లోతుగా వెళ్ళవచ్చు అంటే మీ ఇల్లు కూడా వదిలి వెళ్లాల్సి రావచ్చు. అలాగే మీరు మీ పొరుగు వారితో కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న కారణంపై మీ పొరుగు వారితో కూడా గొడవ జరగవచ్చు. మరియు విషయం ఎంత పెరిగిపోతుందంటే మీరు మీ ఇల్లు వదలాల్సి రావచ్చు, మీ వీధిని త్యాగం చేయాల్సి రావచ్చు. అలాగే మీ విలువైన ధనాన్ని పెట్టుబడి పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి. తొందరపాటి మీ విలువైన సొమ్మును ఎక్కడ పెట్టకండి. అంటే బంగారం, వెండి, షేర్ మార్కెట్, జూదం లేదా వాయిదా వ్యాపారాలు జోలికి అసలు వెళ్ళకండి. ఈ విషయాల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో. ఎందుకంటే రాబోయే రోజుల్లో నష్టం జరిగే యోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు మీరు మీ విలువైన ధనాన్ని ఎక్కడైతే పెడితే మీకు భారీ నష్టం జరగవచ్చు. ఎవరి మాటలకో లోపడి మీ ఆశని పోగొట్టుకుంటారు. అందుకే ఎవరి మాటల్లోనూ రాకండి. మరియు సోషల్ మీడియా నుండి కూడా దూరంగా ఉండండి. లేకపోతే అక్కడ మీరు ఇరుక్కుంటే మీరు మీ ఇల్లు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. మీరు అప్పుల్లో కూరుకుపోవచ్చు. కాబట్టి ఈ విషయాలకు దూరంగా ఉండండి. వీటి నుండి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాతి శుభవార్త వైపు వెళ్తాను. ఎందుకంటే తర్వాత విషయం మీకు ఒక అద్భుతమైన శుభవార్త. మీకు ఆ పెద్ద శుభవార్త ఏమిటంటే రాబోయే 24 గంటల్లో మీకు ఏది నచ్చుతుందో అది చేయండి. మీకు పర్యటనలు ఇష్టమైతే తిరగండి. మీకు ఏదైనా క్రీడలు ఇష్టమైతే ఆడండి. ఒకవేళ రాబోయే 24 గంటల్లో మీకు ఏదైనా వ్యక్తితో సమయం గడపాలని అనిపిస్తే ఆ వ్యక్తితో గడపండి. మీకు నచ్చిన పదార్థాలు రుచి చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీరు మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంచుకుంటే మీ గ్రహాలు కూడా మీకు అంత ఎక్కువగా అనుకూలిస్తాయి. రాబోయే రోజుల్లో ఇతరులను సంతోష పెట్టడం కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకుంటే మీ జీవితంలో నవగ్రహాల కృప కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే మీ శక్తి కూడా మరింత సానుకూలకంగా మారుతుంది. ఎందుకంటే స్నేహితులారా, మీరు అందరినీ సంతోష పెట్టే స్వభావం కలవారు, కానీ మీరే దుఃఖంలో మునిగిపోతారు. మీరు అందరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ గురించి ఆలోచించే నాదుడే లేరు. అందరినీ కలుపుకొని వెళ్లే గుణం మీది, కానీ మీ గురించి ఎవరు పట్టించుకోరు. మీరు ఆకలితో ఉన్నా మీ గురించి ఎవరు ఆలోచించరు. మీరు ఎంత అనారోగ్యంతో ఉన్నా మిమ్మల్ని పలకరించేవారు ఉండరు. కానీ మీ చుట్టుపక్కల వారు, మీ సొంత వారి జీవితంలో ఏదైనా కష్టం వస్తే మీరు ఎప్పుడు ముందు నిలబడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు వారి అవసరం ఉన్నప్పుడు మీతో ఎవరు నిలబడరు. ఎవరు లేరు, ఒకరో ఇద్దరో తప్ప మీతో ఎవరు నిలబడలేదు. కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం మిమ్మల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లబోతుంది. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ప్రసన్నంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే జీవితం ఎంత కాలమో ఎవరికి తెలియదు. రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో మనకు తెలియదు. ఈ శ్వాసలు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. మరి ఎందుకు ఈ జీవితంలోని ప్రతి క్షణం మీరు మీ జీవితంపై దృష్టి పెట్టకూడదు? మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, మీ సంతోషాలపై దృష్టి పెట్టండి. మరియు ఏది ఇష్టమో అది చేయండి. ఎవరితో మాట్లాడాలని ఉంటే వారితో నిర్భయంగా మాట్లాడండి. మనసులో గర్వం పెట్టుకోకండి, మనసులో ద్వేషభావాలు తెంచుకోకండి. రాబోయే 24 గంటలు మీకు ఇదే చెప్తున్నాయి. వీలైనంత వరకు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోండి. లేకపోతే ఈ లోకాన్ని చూస్తే, లోకం గురించి అతిగా ఆలోచిస్తే స్నేహితులారా, మీరు ఎప్పుడు దుఃఖంలోనే మునిగిపోతారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా మాయాజాలం ఇది. ఈ కాలంలో మిమ్మల్ని మీరు అందులో ముంచేసుకోకండి. అంటే ఇతరుల జీవితాలను చూసి మీ జీవితంతో పోల్చుకోకండి. మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంటే అది సోషల్ మీడియా వల్లే. మీరు అక్కడ ఇతరుల ఫోటోలను చూసి మీ జీవితం దురదృష్టకరమని భావిస్తారు. మీ స్నేహితులు, బంధువులు చాలా సుఖంగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఆ ఫోటోల్లో నవ్వుతున్న వారు నిజ జీవితంలో ఎంత ఏడుస్తున్నారో మీకు తెలియదు. ఫోటోలో అన్యాయంగా కనిపించే భార్యాభర్తలు ఇంట్లో కుక్కలు, పిల్లులు పోరాడుతుంటారు. వారి మధ్య ప్రేమ కూడా ఉండదు. కానీ మీరు మంచివారు, నిజాయితీ పరులు. అందుకే ఇతరుల జీవితాలు చూడకండి. మీ జీవితంలో ఏం జరుగుతున్నా పోల్చుకోవడం ఆపేయండి. ఇక అతిపెద్ద సంఘటన వైపు వెళ్తే జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల ప్రారంభం నుండే మీకు చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలవుతాయి. ధనం సంపాదించడానికి ఈ చిన్న చిన్న అవకాశాల్లో కొన్ని అద్భుతమైన పెద్ద అవకాశాలు కూడా దాగి ఉంటాయి. మీరు అవకాశాలను అందిపుచ్చుకొని పని చేస్తే మీరు తక్కువ కాలంలోనే పెద్ద ఎత్తుకు చేరుకుంటారు. ఒకవేళ మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుండి చాలా మంచి లాభం మీకు రాబోయే 24 గంటలు లభించవచ్చు. ఇదే సరైన సమయం. మీ లాభాన్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు అంత అనుకూలకంగా లేవు. కాబట్టి మీకు రాబోయే కాలంలో నష్టం జరగవచ్చు. అందుకే రాబోయే 24 గంటల్లో మీ పెట్టుబడులను ఉపసంహరించుకోండి. దీనితో పాటు స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీరు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్లాల్సి రావచ్చు.
అర్ధరాత్రి ఏదైనా స్నేహితుడి నుండి లేదా బంధువు నుండి మీకు ఫోన్ రావచ్చు. మీరు చాలా ఆందోళన చెందుతారు. మీరు అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు సహాయం చేసే స్థితిలో ఉన్నారంటే అది దైవ నిర్ణయం. అందుకే తప్పకుండా సహాయం చేయండి. వెనకడుగు వేయకండి. దేవుడు మీకు ఈ గొప్ప జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి తోటి వారికి తోడ్పడండి. కానీ ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారా అనిపిస్తే అక్కడ సేవ చేయడం ఆపేయండి. అక్కడి నుండి తప్పుకోండి. అలాగే స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఏ చోటు నుండి అయితే మీకు ఆశ కూడా ఉండదో అక్కడి నుండి మీకు భారీ ధనలాభం లభించవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాహు మీపై ఆకర్షణీయంగా ఉన్నాడు. రాహు కర్ణిస్తే పేదవాడు కూడా రాజవుతాడు. కానీ స్నేహితులారా, మీ జీవితంలో ఇలాంటి అవకాశాలు గతంలో కూడా వచ్చాయి. అప్పుడు మీరు తర్వాత బాధపడ్డారు, అయ్యో నేను ఆ సమయంలో ఇలా చేసి ఉంటే బాగుండేది అని. కాబట్టి ఏ అవకాశం దొరికితే దాన్ని వదులుకోకండి. ఏదైనా ఆస్తి కొనే అవకాశం వస్తే అది కొనేయండి. ఎక్కువగా ఆలోచిస్తే అవకాశం జారిపోవచ్చు. రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైనవి. రాబోయే 24 గంటల్లో మీ కులదేవి మరియు కులదేవతల కృప ఉండడం చాలా అవసరం. నాకు తెలుసు, మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. పిల్లల అనారోగ్యం పాలవుతారు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఆదాయం ఉన్న చేతిలో చిల్లిగవ్వ నిలబడడం లేదు. అప్పుల కిస్తీలు కట్టలేక నరకం చూస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఎందుకంటే మీరు మీ కులదైవాన్ని మర్చిపోయారు. వారిని పూజించడం లేదు. రాబోయే రోజుల్లో మీ కులదేవతను భక్తితో కొలవండి. వారిని ప్రసన్నం చేసుకోండి. నమ్మండి, మీ జీవితం మళ్ళీ చెక్కబడుతుంది. ఇది నా గ్యారెంటీ. మీ ముందు చేతులు జోడిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. దేనినైనా అతిగా చేయడం నష్టానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏం చేసినా పరిమితుల్లో చేయండి. అతిగా చేస్తే నష్టం తప్పదు. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, కర్మలు తిరిగి రాయడం మొదలైనప్పుడు ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోతుంది. అందుకే మోసాలకు కుతంత్రాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు అన్ని గమనిస్తున్నాడు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తుంటే చింతించకండి, ఆయన చూసుకుంటాడు. ప్రతీకారం మీరు తీసుకోనక్కర్లేదు. కాలమే సమాధానం చెప్తుంది. కోరికల రహదారి చాలా దూరం వరకు వెళ్తుంది. ఆ దారి అంతం లేదు. కానీ మనకు ఇదే శ్రేయస్కరం. మనం మన అవసరాల వీధిలోకి మళ్ళడం. కోరికలు ఎప్పటికీ తీరవు, కానీ అవసరాలు తీరితే అదే అసలైన స్వర్గం. కాబట్టి కోరికల రహదారి అనంతం, కానీ అవసరాల వీధుల్లో మళ్ళడమే అసలైన సుఖం అనే మంత్రాన్ని గుర్తుంచుకోండి. మనసును మొక్కలు చేసే మాటలే కళ్ళు తెరిపిస్తాయి. ఏదైనా బాధ కలిగిస్తుంటే కలత చెందకండి. మీ వయసు ఆగకుండా ప్రయాణిస్తుంది, కానీ మనం కోరికలను పట్టుకుని అక్కడే ఆగిపోయాం. వయసుతో పాటు మనము పరిణితి చెందాలి. ఇక ఆఖరి విషయాలు జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా ఏదైనా పాత బంధం, పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఎవరినైతే మీరు ఎప్పుడో వదిలేశారో వారు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీ మనసు తడబడవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఒక పెద్ద షాక్ తగలవచ్చు. అలాగే ఒక పెద్ద అవకాశం కూడా రావచ్చు. మీ చేతికి డబ్బు అందుతూ అంతే వేగంగా జారిపోతుంది కూడా. అందుకే అప్రమత్తంగా ఉండండి. రాబోయే 24 గంటల్లో మీ నమ్మకం విచ్ఛిన్నం అవుతుంది. అది మిమ్మల్ని మౌనం చేసేస్తుంది. మీ అత్యంత సన్నిహితులు మీ రహస్యాన్ని బయట పెట్టే ప్రమాదం ఉంది. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. తలభారంగా ఉండడం, నిద్రలేమి వంటి హెచ్చరికలు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పని భారం పెరుగుతుంది లేదా సంస్థ మార్పు గురించి ఆలోచించాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీరు హనుమంతుని ఆశ్రయించండి. ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రం చుట్టి దానిపై కలవా కట్టి స్వామివారి సింధూరాన్ని పూసి మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని కట్టండి. దీని వల్ల ఏ దుష్ట శక్తిని దరిచేరదు. రాబోయే రోజుల్లో మీకు గొప్ప విజయాలు అందించాలని ఆశిస్తున్నాము. ఈ రాబోయే 24 గంట మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి. సిద్ధంగా ఉండండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.